వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మీకు thumbnail చూసి అర్థమైపోయి ఉంటుంది. ఫ్యామిలీతో అయితే తిరుమల ట్రిప్కి అయితే వెళ్ళామండి. ముందు రోజు అయితే తిరుమల ట్రిప్కి వెళ్ళే ముందు రోజు అయితే అమ్మ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసారు, మా ఇంటికి వచ్చేసారు. అక్కడి నుంచి మేము అర్లీగా అరౌండ్ 3కి అయితే తెల్లవారుజామున అయితే బయలుదేరాము. అక్కడ నుండి అయితే భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళామండి, నియర్ బాలాజీ బస్ స్టాండ్ దగ్గర. అక్కడికి వెళ్ళి అక్కడైతే టోకన్స్ అయితే తీసుకున్నామండి. మేము వెళ్ళిన రోజు మా లక్ ఏంటో కానీ జనం అయితే చాలా తక్కువ ఉన్నారు కాబట్టి మాకు తొందరగా కూడా టోకన్స్ అనేది దొరికాయి. ఆ టోకన్స్ తీసుకొని మేమైతే ఇంకా బయలుదేరేసామండి, కొండపైకి వెళ్ళేసాము. మనకి ఇక్కడ వెహికల్స్ అవి చెక్ చేసి మన లగేజ్ అవి చెక్ చేస్తారు కదండి, అక్కడ ఉన్నాము. అక్కడ నుంచి అయితే కొండ మీదకి అయితే బయలుదేరాము. వీడియోస్ అయితే చాలా తక్కువగా షూట్ చేసామండి, ఎందుకంటే మాకు నైట్ అంతా టిఫిన్ చేసే పని అయితే ఉండింది, చపాతీస్ అవి చేసాము. అందుకని చెప్పేసి చాలా తక్కువ షూట్ చేసాము. అందరు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? మా మేనకోడ ఫ్రెండ్స్ ముందుకు దిగిపోతున్నాం ఫ్రెండ్స్. మేమైతే చపాతీ, చిక్కుడుకాయ తాలింపు, అలాగే చెనక్కాయ పొడి అండి, తెల్లకాయ పౌడర్ అయితే తీసుకెళ్ళాము చపాతీలోకి అయితే. ఇక్కడ ఏంటంటే మా శ్రీతాకి గుండి కొట్టించాలని చెప్పి ఫుల్ ప్లాన్లో ఉన్నాము. ఎందుకంటే ఆ పిల్ల తల నిండా పేలున్నాయి, అందుకని చెప్పేసి మా ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాడు. వాళ్ళ మేనకోడలకి జుట్టు కరిగించి గుండు చేయించాలని చెప్పి అదే మాట్లాడుకుంటున్నారు అక్కడ. ఆ పిల్ల ఒప్పుకోవడం లేదు. అందుకని చెప్పేసి ఆ పిల్ల జుట్టుని వీడియో మళ్ళీ చూసుకుంటుంది అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ అంతా ఇంత సెల్ కదుపుతుంది అంటే అది మా శ్రీత. అదే చూడండి, నేను అడుస్తూనే ఉన్నా, సెల్లు చక్కగా పెట్టి తీయి అని చెప్తున్నా కూడా అలాగే ఊపుతూనే ఉంటుంది మొబైల్. ఇంకైతే మేము ఫస్ట్ వచ్చామండి. వచ్చిన తర్వాత టిఫిన్ చేసాము. టిఫిన్ చేసిన తర్వాత గుండు చేయించుకునే వాళ్ళు గుండు చేయించుకున్నారు. 3 కత్తర్లు ఇచ్చేవాళ్ళు 3 కత్తర్లు ఇచ్చేసి మేమైతే స్నానాలన్నీ చేసేసి ఇప్పుడైతే మేము దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము. నిజంగా అండి మా లక్ ఏంటో కానీ ఆ రోజు అయితే మాకు 2-3 అవర్స్లో అయితే దర్శనం అయిపోయిందండి. క్యూ కాంప్లెక్స్లోకి అయితే అస్సలు వెళ్ళలేదు, మేము డైరెక్ట్గా క్యూలోకి వెళ్ళిపోయినామండి. కాంప్లెక్స్లో అయితే ఎక్కడ మేము ఆగలేదు. ఇంకా దర్శనం అయిపోయింది. మేము మొత్తం 2 కార్లలో అయితే వెళ్ళిపోయాము. దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే భోజనం చేసుకున్న తర్వాత ఇంకైతే మేము రిటర్న్ అయితే బయలుదేరిపోయామండి. మేము ఇంటికి కూడా అరౌండ్ 7:30 కల్లా, ఈవినింగ్ 7:30 కల్లా మేమైతే ఇంటికైతే వచ్చేసాము. ఎప్పుడో తెల్లవారుజామున బయలుదేరామండి 3కి. అసలు నైట్ అయితే అసలు నిద్రే లేదండి. నాన్ స్టాప్గా చపాతీసు ఇవి చేసుకుంటా అలాగే స్నానాలు చేసి రెడీ అయిపోయి బయలుదేరి ఇంకా వెళ్ళేటప్పుడు వీడియోస్ అయితే సరిగా అయితే ఈ మా ఫ్యామిలీ వ్లాగ్లో అయితే అసలు వీడియోస్ అయితే అక్కడక్కడ తీసానండి. అందుకే మీకు కూడా అక్కడక్కడ చిన్న బిట్స్ అయితే వచ్చాయి, ఎందుకంటే మాకు ఎక్కువ వర్క్ ఉన్నిందండి. అందువల్ల అయితే నేనైతే వీడియో ఎక్కువగా తీయలేకపోయానండి. ఇది కూడా ఎందుకు చూపిస్తున్నా అంటే లాస్ట్ నేను తిరుమలకి వెళ్ళినప్పుడు మీకు ఇక్కడంతా నేను వ్యూ అయితే చూపించలేదు, అందుకని చెప్పేసి మీకోసం అయితే ఈ వ్యూని అయితే నేను షూట్ చేశానండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ అయితే ఒకసారి అయితే టచ్ చేయండి. దాని ద్వారా నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఎంతమందికండి తిరుమలకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇష్టం ఉంటుంది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
మాకైతే తిరుమలకు వెళ్ళాలంటే చాలా చాలా ఇష్టము. ఎందుకంటే మనము ఆ తిరుమల కొండ ఎక్కిన తర్వాత మనకి అంతా చాలా వేరేలా ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే అది మాటల్లో చెప్పలేము. మాకు అక్కడ దర్శనం కూడా వెంకటేశ్వర స్వామిని చాలాసేపు చూసామండి. ఎందుకో చాలాసేపు చూసినట్లే అనిపించింది. చాలాసేపు చూసాము. ఇదైతే మొత్తం కాలినడకన వెళ్ళే దారండి. ఈ సైడ్ అంతా కాలినడకన వెళ్ళే దారి అండి ఇది. మనకి తిరుపతిలో అయితే భూదేవి కాంప్లెక్స్లో, ఇంకొకటి శ్రీనివాసంలో టోకన్స్ అయితే ఇస్తూ ఉంటారండి. మనం అక్కడికి ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 4:30, 4కు ఏమో స్టార్ట్ చేస్తారు అనుకుంటున్నాం అండి. 4:30కే అనుకుంటున్నా అక్కడ స్టార్ట్ చేస్తారు. మనం ఆ టైం కల్లా క్యూలో అయితే వెళ్ళిపోతే మనకైతే టోకన్స్ ఉంటాయి. లేదంటే ఆ టోకన్స్ ఉన్నంత వరకు అయితే ఆ రోజు వరకు ఇస్తారండి. లేదంటే జనం ఎక్కువగా ఉంటే నెక్స్ట్ డే టోకన్లు అయితే ఇస్తారండి. అలా ఆ రోజుకి ఇస్తే మనకైతే నైట్ కల్లా అయితే దర్శనం అయిపోతుందండి. ఇప్పటికైతే 2-3 టైమ్స్ మేము అలాగే వెళ్ళాము. అంటే ఈ ప్లాన్ కూడా అప్పుడప్పుడే వేసుకున్నామండి. జస్ట్ ఒక 1 అవర్ 2 అవర్స్ కల్లా ప్లాన్ చేసుకున్నాము. మేము ప్లాన్ చేసుకున్నందుకేమో మాకైతే దేవుడు చాలా చాలా బాగా దర్శనం అయ్యారు నిజంగా. ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. ఎందుకంటే మనకి త్వరలో ఈరోజు రేపట్లో అయితే 8K సబ్స్క్రైబర్స్ అయితే అయిపోతారండి. ఇదంతా మీ సపోర్ట్ వల్లనే నాకు 8K సబ్స్క్రైబర్స్ అవుతున్నారు. కాబట్టి మీకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. వీడియోస్ చూస్తారు కదండి, దానికైతే మీరైతే లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల, నన్ను అలా సపోర్ట్ చేయడం వల్ల నా వీడియోస్ అనేది చాలామందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ అండి, ఈ వీడియో చూసిన తర్వాత అయితే నాకైతే నా వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. నా ఇన్స్టా ఐడి కూడా నేను కింద కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్. నా ఇన్స్టాని కూడా ఫాలో అవ్వండి. అయితే మేమైతే ఫ్యామిలీతో వేసిన ట్రిప్ అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అనేది కంటిన్యూ అవుతుంది.